ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు తమ్మర గోపన్న రచించిన జానకీ శతకంలో 69వ పద్యాన్ని చూస్తున్నాం. అమ్మా సీతమ్మ తల్లి, నీ భర్త రామచంద్రయ్యను నన్ను గూర్చి చెప్పమని చాలాసార్లు అడిగాను. అతిశయ నవ్య సౌరభములన్నిక కుప్పుల నిండా నిండు నద్భుతమగు వింత ఎత్తరువున్ పూయుచునో ఘనసార దీప్తహారతుల మరించియో రఘువరా మన బిడ్డని మాట ఏమి చేసి తిరని మాతృవత్సలత చే నడుగన్ వలెనమ్మ జానకి. చాలాసార్లు అమ్మా తల్లి, నన్ను గురించి శ్రీరామచంద్రుడికి చెప్పు తల్లి, నా బతుకు ఏ విధంగా ఏడుస్తాడో, నా బతుకుని ఏ విధంగా కడతేరుస్తాడో, నాకు ఏ విధంగా మోక్షాన్ని అందిస్తాడో, నన్ను చల్లగా ఎట్లా చూస్తాడో ఒక్కసారి చెప్పు తల్లి అని అడిగాను నిన్ను. ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాను. అతిశయ నవ్య సౌరభములన్నిక కుప్పుల నిండా నిండు నద్భుతమగు వింత అత్తరువు పూయుచునో. రాజులు శరీరానికి స్నానానంతరం లత్తుకలు అంటే పునుగు, జవ్వాది లాంటి లేపనాలు రాసుకోవటం అనేటటువంటిది ఒక సాంప్రదాయం ఉంది. మనం ఇప్పుడు సెంట్లు వాడుతున్నట్టు ఆ విధమైనటువంటి అతిశయించినటువంటి క్రొత్త క్రొత్త వాసనలు గుబాళించి దిక్కులన్నిటినీ వ్యాపించేటటువంటి అద్భుతమైనటువంటి వింత అత్తరువును, వింత అయినటువంటి సెంటుని పూస్తూనో ఘనసార దీప్త హారతులమరించియో కర్పూర హారతులు సమర్పించేటప్పుడు ఓ రఘువర, ఓ రామచంద్ర, మన బిడ్డని మాట ఏమి చేసి తిరని. నేను ఇంతకుముందే చాలాసార్లు అడిగాను, మన బిడ్డ అయినటువంటి తమ్మర గోపన్నను గురించి, మన భక్తుడైనటువంటి వాని గురించి ఏం ఆలోచించారు అని. మాతృవత్సలత, మాతృప్రేమతో, తల్లి ప్రేమతో నన్ను అడుగన్వలెనమ్మ జానకి. ఒక్కసారి నా తండ్రి అయినటువంటి రామచంద్రుడికి నన్ను గురించి చెప్పమ్మా తల్లి అని అడుగుతున్నాడు తమ్మర గోపన్న. అతిశయ నవ్య సౌరభములన్నిక కుప్పులు నిండ నిండు నద్భుతమగు వింత అత్తరువు పూయుచునో ఘనసార దీప్తహారతులమరించియో. ఈ సందర్భాన్ని ఎన్నుకున్నాడు కవి. స్వస్తి.